సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 25వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీ రాజ్భవన్ ఏడీసీ రామాంజనేయులు, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ ఇతర అధికారులతో కలిసి విశ్వవిద్యాలయంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన క్యాంటీన్ భవనాన్ని కూడా గవర్నర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సిద్ధమైన భవనాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులతో గవర్నర్ గ్రూప్ ఫోటో వేదిక, రాష్ట్ర గవర్నర్తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు గ్రీన్ రూమ్లు ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. అదేవిధంగా స్నాతకోత్సవ కార్యక్రమం జరిగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాక్ భవనంలోని అల్లూరు సీతారామరాజు ఆడిటోరియంను సందర్శించి అక్కడి ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా భవనంలోని లిఫ్ట్, ఫిట్నెస్ను ధృవీకరించి సర్టిఫికెట్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అతిథులు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చేరుకునే రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమ నోడల్ అధికారి షేక్ షాహిద్ బాబు, ఆర్డీఓ కె స్వాతి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శారీరక ఒత్తిడిని తగ్గించే యోగాను ప్రతిరోజు ఆచరిద్దామని యోగా గురువు భవానీ అన్నారు. శారీరక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దామని యోగా గురువులు భవానీ అన్నారు. లేడీ ఎంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ఆరోగ్యానికి యోగా ఎంతగానో సహకరిస్తుందన్నారు. ముఖ్యంగా బాలికలకు యోగా చేయడం వలన అనేక సమస్యల నివారణకు ఉపయోగపడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మి మాట్లాడుతూ యోగా వల్ల ఒత్తిడిని అధిగమించి నాడీ వ్యవస్థను శుద్ధిపరుస్తూ ఎంతో ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటారు. దాదాపు 600 మంది విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరిబాబు, అధ్యాపకులు సుందరలక్ష్మి, కళ్యాణి, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మెరుగుపరిచే నేపథ్యంలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఇందులో భాగంగా రోడ్డు మార్జిన్లోని దుకాణాలు, కట్టడాలను కూడా ప్రొక్రేన్ల సహాయంతో తొలగించారు. ఈ క్రమంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచే చర్యలకు నగరపాలక సంస్థ తాజాగా ఉపక్రమించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0లో భాగంగా 73 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాయని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఇందుకు సంబంధించి పరిపాలనాపరమైన ఆమోదం లభించిందని, సాంకేతిక అనుమతులు లభించాక త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. అమృత్ 2.0లో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు 73 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, పరిపాలనాపరమైనటువంటి ఆమోదం ఇవ్వడం జరిగింది. వాటిని త్వరలోనే టెక్నికల్ శాంక్షన్ తీసుకుని టెండర్స్ పిలవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆ ఏర్పాట్లు బహుశా ఇంకొక 4 వారాల్లో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ రవీంద్ర గారు దృష్టి సారించడం జరిగింది. పోలవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ వితరణ అందించింది. పోలవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ వితరణ అందించింది. గూడూరు మండలం పోలవరంలో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లంకిశెట్టి కార్యాలయంలో వితరణ అందించారు. పోలవరంకు చెందిన మురాల లక్ష్మీకుమారి గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జూన్ 17న అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 30,000 రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులు, సామాన్లు, ఇంటి దస్తావేజులతో సహా సర్వస్వం కాలిపోయాయి. ₹1,00,000కు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. కష్టంలో ఉన్న మురాల లక్ష్మీకుమారికి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున వంట సామాన్లు, చీరలు, నిత్యావసర వస్తువులు, 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లంకిశెట్టి బాలాజీ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, కోతని ఈశ్వర రామాంజనేయులు, సీతంశెట్టి పవన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం గూడూరు మండలంలో పోలవరం గ్రామం చెందినటువంటి మురాల లక్ష్మీకుమార్ గారి యొక్క ఇల్లు జూన్ 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. కట్టుబట్టలతో మామగారు బయటపడడం జరిగింది. ఆ బట్టలు కూడా మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం కాలిపోయింది.
గూడు కూడా కూలిపోయింది ఆవిడకి. అలా మామగారు లంచెక్ పెంచక్లకి మన దొడ్లపాలెం ఎక్స్ సర్పంచ్ నాగబాబు గారు మధ్య రావడం జరిగింది. ఈరోజు మా లంచెక్ పెంచక్ల తరఫున ఆ వంట సామాగ్రి, చీరలు, డబ్బులు, నిత్యావసర వస్తువులు మేము వంతుగా అందజేశాము. ఇటువంటి మరి వృద్ధురాలకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాము. శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైర్ విక్టిమ్స్కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు కాలిపోయి రోడ్డు పడినటువంటి ఇటువంటి నిరుపేద మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా వెంటనే రిలీఫ్ ఉండాలి. కేవలం ఇంటి నెంబర్ ఉంటే 5 రూపాయలు ఇచ్చి వాళ్ళు సరిపెడుతున్నారు. ఫైర్ విక్టిమ్స్ అది సరైన విషయం కాదు. 5 రూపాయలతో కనీసం ఇంటి గుమ్మం కూడా రావట్లేదు. వాళ్ళు ఇంట్లో సర్వస్వం కోల్పోయి తినడానికి తిండి లేక, బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి అనాథులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆదుకోవటం మనతో అందరూ కూడా సహాయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీ కుమార్ గారికి ఆల్రెడీ జన్మశెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా మామగారు ఆదుకోవాలి కూడా వాళ్ళ ఇన్సెంటివ్ ఫ్రెండ్స్ తరఫున మీకు మంగళవారం అనగా రాత్రి ఇల్లు కాలిపోయింది. తెల్లవారుసాము నేను నిద్రలో ఉన్నానయ్యా. ఇల్లు కాలిపోయి నేను సెగ తగిలి లేచి బయటకు వచ్చేదానికి మండిపోతుంది ఇల్లు. గ్యాస్ బండ్ ఒకటి ఉంచుకొని బయటకు వచ్చేసేసాను. అయ్యగారు నాకు సహాయం దయచేశారు. కేంద్రం ద్వారాగా మీరు కూడా చేసి నాకు ఇల్లు నిలబెట్టండి అని అడుగుతున్నానయ్యా. నేను శాతం కటికి ఎదురాను అయ్యగారు, ఇంకో లంచెట్టి బాలాజీ గారు, ప్రెసిడెంట్ గారు, సిపి గారు, జీవి గారు సరుకులు అవి ఇచ్చి నాకు సహాయం చేశారయ్యా. వస్త్రాలు ఇచ్చారు, కొంచెం డబ్బులు ఇచ్చారు. మరి మీరు కూడా వేసి నాకు గృహాన్ని నిలబెట్టాలని. నాగాయలంకలో 50 లక్షల రూపాయల విలువ చేసే సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. నాగాయలంకలో 50 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. 590 మీటర్లు నిడివిగల ఈ రోడ్డును ఎన్ఆర్జీఎస్ నిధులు 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైతేపల్లి అంకాలు, మండలి వెంకట్రాం, మండవ బాలవర్ధనరావు, తలసెల వెంకట నరసింహారావు, తలసెల స్వర్ణలత, బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు, చిట్ట అన్నపూర్ణయ్య, డిఈ సురేష్ బాబు, ఏఈ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. హరిద్రంజయామి కుంకుమ విలేపనాం ధారయామి పుష్పాంజలిం సమర్పయామి అస్మై గరాదే బ్రాహ్మణస్మగుం రాజన్ పారయామసే ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృష్ణయౌ భవాజస్య సందధే నాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదే దేవనాదమన్నాద్యాయాదతే ఆయంగో పుష్టిరత్రమేతసన మాతరం పునః పితరం చ ప్రయం శువః త్రిగుం షట్ఠాన్ విరాజతి వాక్పతంగాయ శివిష్ణువంతుల పక్కన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.